ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఈ యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి. యు ఆర్మ్డ్ మీ విత్ స్ట్రెంగ్త్ ఫర్ బ్యాటిల్. 18వ దావీదు కీర్తన 39వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిలి విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ చొప్పున నూతన దినాన్ని అనుగ్రహించిన దేవుడు మనలను క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు. ఆయన చేతు పనులైనటువంటి మనలను మనము పిండముగా గర్భములో రూపింపబడకమునిపే మనలను చూచిన దేవుడు ఆయన. మన మార్గాలు, మన తలంపులు ఆయన ఎరిగినటువంటి వాడు. ఆ ప్రకారంగానే మనలను సిద్ధపరుస్తాడు. ఈ మార్గములో నువ్వు ఏమి యుద్ధం చేయాలో, ఏ పరిస్థితులను దాటాలో, ఎలాంటి వారిని ఎదుర్కోవాలో ఆయన ఎరిగి ఆ ప్రకారంగా మనల్ని సిద్ధపరుస్తాడు. లేఖనం అంటుంది, మనము పోరాడునది శరీరులతో కాదు, అంధకార సంబంధులకు, లోక సంబంధులతోనూ, లోకనాథులతోనూ, దురాత్మల సమూహముతోనూ మనము పోరాడవలసి ఉన్నాం. నీ పోరాటాన్ని ఎరిగిన దేవుడు నీకు అవసరమైన బలాన్ని ధరింపచేస్తున్నాడు. నీ గురించి చింతించే దేవుడు ఆయన. నీ బలహీన పరిస్థితులు ఎరిగి ఎక్కడ నీవు తడబడతావో తెలిసిన వాడై నిన్ను బలపరచటానికి నీకు బలము ధరింపచేస్తూ ఉన్నాడు. ఈ మాటను బట్టి మనము ధైర్యపరచబడాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ గురించి చింతించేవాడిగా ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన సొమశలుడు, ఆయన అలయడు. నీతో యుద్ధము చేయవారితో ఆయన యుద్ధము చేసేవాడిగా ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, పునరుద్ధానుడైనటువంటి యేసయ్య నీతో ఉండగా నీకెందుకు దిగులు? ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనకు బలము ధరింపచేసే దేవుడు మనతో ఉన్నాడని ఎరుగక, ప్రతి పరిస్థితుల నుండి దాటించే దేవుడు నీ చెయ్యి పట్టి నడిపిస్తున్నాడని నువ్వు గ్రహింపక అనేకసార్లు బలహీన పడిపోతూ ఉంటా. ఈ దినం దేవుడు నీతో మాట్లాడిన మాటలను బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకో. నీకు బలము ధరింపచేసే దేవుడు నీతో పాటు నడుస్తూ ఉన్నాడు. ఈ నూతన దినం నువ్వు ఒంటరివి కాదు సుమా. నీ పరిస్థితులను, నీ మార్గాలను చూస్తున్న దేవుడు, ఎరిగిన దేవుడు. నువ్వు అపవాదిని ఎదిరించటానికి నువ్వు తడబడకూడదని, బలహీనపడకూడదని నీకు తన బలము ధరింప చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఆహ్వానించటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఈ నూతన దినం, గడిచిన దినాలన్నీ పరిస్థితులతో, సమస్యలతో పోరాడి బలహీన పడిపోయేవేమో. ఈ నూతన దినాన్ని ఇంకెంత పోరాటాలి, ఇంకెంత యుద్ధము చేయాలి అని దిగులు చెందుతున్నావేమో. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయన. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఒకవేళ ఇంకెంత పోరాడాలి అని నీవు ఆలోచన చేస్తున్నట్లయితే, ఇంకెంతకాలం ఇలా సతమతం అవ్వాలి, ఇది ఒక ముగింపుకు రాదా అని నువ్వు చింతిస్తున్న నేపథ్యంలో ఉంటే దేవుడు నీతోనే అంటున్నాడు, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను. యుద్ధమునకు నీకు బలము ధరింప చేస్తానని నేను మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి పోరాటము చేస్తున్నా, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, నీవు ఒంటరివి కావని నువ్వు గ్రహించి నీ ప్రక్కన నీ తండ్రి నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను బలము ధరింపు చేయటానికి సిద్ధపడిన దేవుడు
నీతో పాటు ఉన్నాడని నువ్వు ఎరగగలిగితే, ఆయనను ఆహ్వానించగలిగితే నీ జీవితం మారుతుంది. నువ్వు ఓడిపోకూడదని, ఆయన వలె జయించి నిలబడాలని ఆయన నీతో పాటు ఉన్నాడు. నీతో యుద్ధము చేసేవారితో యుద్ధము చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ యుద్ధము యెహోవాదే. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు బలహీనపడుతున్నావు? కారణం ఏంటో తెలుసా? ఆయనకు స్థానం ఇవ్వలేక, ఆయనకు దూరస్తుడిగా జరిగిపోయి, ఆయన ప్రేమలో నిలిచి ఉండని నేపథ్యంలో నువ్వు జీవిస్తున్నావేమో. నేను 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 అన్న ఆలోచనే నిన్ను నడిపిస్తూ ఉందేమో. అది శాశ్వతమైనది కాదు. ఆయనకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవు. నీ జ్ఞానము, నీ సామర్థ్యము, నీ పలుకుబడి ఏవి అక్కడికి రావు. కొన్నిసార్లు తాత్కాలికంగా చిన్న చిన్న విజయాలను చూడొచ్చేమో. అపవాదిని ఎదిరించాలి అంటే ఆయన నీతో ఉండాలి. ఈ నూతన దినములో ఆయన ధరింపచేసే బలాన్ని నీవు ఇష్టపూర్వకముగా ధరించటానికి దేవుడిచ్చిన అవకాశం. నువ్వెవరివైనా ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన బలమును ధరింపచేసి నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్న నేపథ్యంలో హృదయ ద్వారాలు తెరిచి ఆయనను ఆహ్వానించినట్లయితే నువ్వు నూతన సృష్టిగా మారతావు. ఆ గొప్ప దీవెనలో నిలిచి ఉండులాగున ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాలము మాతో మీరు సూటిగా మాట్లాడారు. నిజము ప్రభువా, ప్రతిదినము పోరాటం, ప్రతిదినము యుద్ధముతో అలసిపోయి బలము హరించిపోయిన నేపథ్యంలో, సొమ్ము సిల్లిపోయే నేపథ్యంలో సూటిగా మాతో మీరు మాట్లాడారు. నిజమేనాయన, నీవు మా ప్రక్కనుండగా మేము నిర్లక్ష్యము చేసి, నీవు బలము ధరింప చేస్తుంటుండగా దాన్ని త్రోసివేసి నేను అని బ్రతికేనేమో. ఈ దినం ఇదిగో నా హృదయ ద్వారాలు తెరిచి మీ తట్టు చూస్తున్నాను. సహాయము దయచేసి మీరు సిద్ధపరిచిన బలాన్ని ధరింపచేసి మీ సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా, విజయునిగా మీరు నిలిపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.